ఎందుకండి ఇడ్లీ రవ్వ నానబెట్టేసి శుభ్రం కడిగి పెట్టుకున్నాము. ఈ రుబ్బేస్తాం కదా, ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఇందులో కలిపేస్తా. పెసరపప్పు రుబ్బులో ఈ ఇడ్లీ రవ్వ కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఈ పెసరపప్పు రుబ్బిన దాంట్లో కలిపేసుకుంటున్నాము. ఇదిగోండి పెసరపప్పు రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఇడ్లీ రవ్వ కలుపుకొని ఎందుకంటే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సరిపడంత సాల్ట్ వేస్తున్నాము. సరిపడంత సాల్ట్. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇందులో వేసి కలిపి పెట్టేసుకుంటాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను కదా, అది వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు రొట్టెకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న రుబ్బేస్తున్నాను. నేను ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి, ఒక చిన్న అల్లం ముక్క వేసాను, ఒక 2 ఉల్లిపాయల ముక్కలు కోసాను. కొద్దిగా జీలకర్ర వేసాను. ఇది ఉడికిన తర్వాత ఇదిగోండి రొట్టె ఉడికిపోయింది కదా, కాలిపోయిందండి ఇది. అదిగోండి పెరిగేసేస్తాను. ఇదిగోండి పెరిగేస్తాను కదా, ఇదిగోండి రొట్టె కాలిపోయింది. అదేనండి ప్లేట్లో తీసేస్తున్నాను. పెసరపప్పు దిబ్బరట్టు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.